నమస్తే సార్. అదే మీరు గురిపెట్టింది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఎంత పెద్ద పార్లమెంటో తెలుసు. ఇక్కడ హేమీలు ఉన్నారు ఈ మల్కాజ్గిరిలో. దీనికి ఇంకొక చరిత్ర కూడా ఉంది, మీకు తెలుసు కదా. మల్కాజ్గిరి 2009లో ఏర్పడిన నియోజకవర్గం ఇది, పార్లమెంటు. ఈ 2009లో పార్లమెంట్ అయిన వెంటనే సర్వే సత్యనారాయణ గారు మొట్టమొదటి ఎంపీ అయ్యారు. ఆయన వెంటనే సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. ఆయన తర్వాత మనకి మల్లారెడ్డి గారు, ఆయన కూడా పాలమ్మి పూలమ్మి పైకి వచ్చి ఆయన కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ టర్మ్ పూర్తి కాకముందే తెలంగాణ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయిపోయారు. ఆయన తర్వాత ఎవరయ్యారు ఇక్కడ 2019లో? రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉంటున్న రేవంత్ రెడ్డి గారు ఆయన టర్మ్ పూర్తి కాకముందే ఏమైపోయారు? సీఎం అయిపోయారు. రాష్ట్రం కంటే ఇక్కడ ఎంపీగా గెలిచిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అయిపోతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఈయన సీఎం అయిపోయాడు ఏకంగా. మరి మీరు ఏం కావాలనుకున్నారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అట్లా లక్షణాలు ఏం లేవు. మనం ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ పెట్టాము, ఆస్పిరెంట్గా స్ట్రాంగ్ కంటెండర్గా ఉన్నాము. మనకు సీట్ వస్తే మనము కష్టపడి గెలుస్తాము. మనకు రాకున్నా ఈరోజు పరిస్థితుల్లో బీజేపీలో ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవడం మన ఉద్దేశం. యశస్వి, ఒక విషయం చెప్పండి. నాన్నగారిని అడిగాను కదా, అసలు ఇక్కడ గెలిచిన వాళ్ళంతా కూడా సర్వే సత్యనారాయణ గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు మినిస్టర్లు అయ్యారు, ఒకరు సీఎం అయ్యారు. మీరేం కావాలంటే నాన్న ఏం చెప్పారు విన్నారు కదా. అసలు నాన్న గురించి మీరేమనుకుంటున్నారు? నాన్న ఏం కావాలనుకుంటున్నారు మీరు? అసలు అంటే మాకు అంత పెద్ద ఆశలేం లేవండి. మాకు ఒకటే, ఇప్పుడు ఏది చేసినా కూడా ఇప్పుడు కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్లో టీవీ పెట్టి క్లాసులు చెప్పాలన్నా కూడా మా వంతులో మేము ఎంత చేయగలుగుతాం అనుకున్నా ఒక పొజిషన్ లేకపోతే, ఒక పబ్లిక్ లో పొజిషన్ లేకపోతే ఏమి చేయలేం. సో మేము ఎంత సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు మా లిమిటేషన్లో చేస్తున్నాం. మాకు ఫాదర్ని ఎట్లా చూడాలని ఉందంటే, ఒక ఎంపీ లాగా ఒకవేళ చేయగలిగితే ఇంకా చాలా మంచిగా మనం చేయగలుగుతామని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఒక మంచి ప్రజా సేవకుడుగా. అవునండి. అండ్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మాస్ లీడర్ లాగా ఉండి, అండ్ డిఫరెంట్ బిజినెసెస్లలో కానీ స్కూల్స్లో కానీ ఒక క్లాస్ ఇదిగా ఉన్నారు కాబట్టి ఒక మాస్ లైఫ్ స్టైల్ చూసారు, ఒక క్లాస్ లైఫ్ స్టైల్ చూసారు. అదే ఇక్కడ మాసు క్లాస్ అనుకుంటే మనకు ఒకటే గుర్తు, మల్కాజ్గిరి అనేలాగే ఇక్కడ ఊర మాసు ఉంది, క్లాసు ఉంది అనమాట ఇక్కడ మల్కాజ్గిరిలో. ఎందుకంటే 4-5 కార్పొరేషన్లు వస్తాయి, దాదాపు మున్సిపాలిటీలు 10-15 మున్సిపాలిటీలు వస్తాయి, ఒక 40 దాకా గ్రామాల విలేజెస్ ఇక్కడ వస్తాయన్నమాట. పెద్ద సంఖ్యలో విలేజెస్ కూడా వస్తాయి. మల్కాజ్గిరి అతి పెద్ద పార్లమెంటులోనే ఇక్కడ మాసు ఉంది, ఊర మాసు మళ్ళా క్లాసు ఉందన్నమాట. అంటే ఎలా మీరు రెండు బ్యాలెన్స్ ఎలా చేస్తారు అసలుకి? నేను పుట్టింది పెరిగింది నార్మల్ ఒక విలేజ్, గట్క గంజి ఆ లెవెల్లో తిని చదువుకొని పెరిగినాము. ప్లస్ పబ్లిక్ అందరినీ కూడా అక్కడ ఉండే మాస్ని కూడా చూసాము. కాబట్టి ఆ లైఫ్ స్టైల్, ఆ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంగా ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి ఒక క్లాస్ లెవెల్లో ఉంటున్నాం. అన్నీ నాకు తెలుసు కాబట్టి అవన్నీ కలుపుకొని దాన్ని ఈక్వలైజ్ చేసుకుంటూ సమన్వయం చేస్తూ ముందుకు పోతూ ఈ మాస్ లెవెల్లో ఉన్న వాళ్ళను అట్లీస్ట్ మిడిల్ లెవెల్ తేవడం అనేది మెయిన్ ఉద్దేశము. అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ముందుకు పోవడమే మా ఉద్దేశం. మీరు చూడగలరా యశస్వి, ఇప్పుడు ఈరోజు నాన్న అంటే పేదరికం నుంచి వచ్చారు, మీరు రిచ్ కిడ్ కదా, బై బర్త్ రిచ్ కిడ్ కదా, ఇప్పుడు చాలా రిచ్ కిడ్. ఈ మాస్ క్లాస్తో ఎలా మీరు బెరీజ్ అవుతారు? నాన్నగారు ఏమో రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా వస్తారు? నేనంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను పుట్టినప్పుడు అట్లా లేకుండే, కానీ మేము పుట్టినప్పుడు కూడా అంత ఫైనాన్షియల్లీ కూడా అంత బాగా ఏం లేకుండే. అక్కడ నుంచి చూసినాం. కానీ ఫాదర్ మేము విన్నది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బాగా ఎడ్యుకేషన్ అదంతా కూడా చేసినారంట. అక్కడ నుంచి చూస్తే సూట్ వేసుకొని వెళ్ళే వాళ్ళ ఆఫీస్కి, తర్వాత స్టూడెంట్స్తో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు, ఇదంతా చేస్తుంటారు. సో ఇవన్నీ చూస్తుంటే ఊర్లోకి వెళ్తే మళ్ళీ డిఫరెంట్ అయిపోతారు మొత్తం. మా ఫాదర్ ఊర్లోకి వెళ్తే వాళ్ళ బ్రదర్స్, ఇంకా ఫాదర్ వాళ్ళ అన్న వాళ్ళంతా, మా పెద్ద అన్న వాళ్ళంతా ఇంకా కరీంనగర్లోనే ఉంటారు. ఫాదర్ వాళ్ళ మా అత్త వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ మర్చిపోతాడు, చెప్పులు కూడా మర్చిపోతాడు. మళ్ళీ వాళ్ళతో అట్లా ఉండేసరికి అన్నీ చూసినాం మేము. కాబట్టి అంటే నాకు చిన్న ఉన్నప్పుడు స్కూటీ మీద తిరిగేది, ఇప్పుడు మంచి కారులో తిరిగే అవకాశం వచ్చింది. కానీ ఒకటే వారు నేర్పించింది ఏంటంటే దేనిలో తిరిగినాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మా ఇంట్లో బయటకు వచ్చినప్పుడు డ్రైవర్ రాకపోతే ఒక బైక్ మీద వెళ్ళిపోతారు ఆఫీస్కి ఇప్పుడు కూడా. అది చూస్తే మాకే అనిపిస్తారు ఇంత సింపుల్. ఒక మొత్తం పేలో వేసుకున్నది మంత్లీ ఎక్స్పెండిచర్ మా ఫాదర్ది ఒక 5-10 వేల కంటే ఎక్కువ ఉండదు. ఇది నేను చెప్తున్నా, మాదంత ఉండకపోవచ్చు, కానీ ఆయన 5-10 వేలు ఇప్పుడు కూడా ఎక్కువ ఉండదు. ఎందుకు
అంటే ఏముంటదండి ఖర్చు, ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ వస్తుంది, ఏం బయటకు వెళ్ళేది ఉండదు, ఒక ఫ్రెండ్స్ ఏముండదు, పని చేసుకోవాలి రావాలి, మళ్ళీ వారం రోజులు సండే వచ్చిందంటే సండే రోజు మళ్ళీ పొద్దున్న వెళ్ళేవాలి, మళ్ళీ అదే పని చేసుకోవాలి. ఇంత సింపుల్ లైఫ్ ఉండు నాన్నగారు రాజకీయాల్లో ఎలా సక్సెస్ అవుతారంటారు? అంటే ఒకటే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు లాగా ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ మీరు అన్నట్టు మాస్ చూసిర్రు, క్లాస్ చూసిర్రు, డిఫరెంట్ బిజినెసెస్. మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో రాణిస్తున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, పవర్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు, అట్లనే పేదరికం కూడా చూసిర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు వారి కష్టము, వాళ్ళకి జాబ్ రావడం కానీ బిజినెస్ చేయాలంటే ఎలా ఉంటుందో చూసిర్రు. ఇవన్నీ చూసి ఒక హోల్సమ్ ప్యాకేజ్ లాగా వేరే వాళ్ళు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మనకు కూడా అదే స్ట్రెంత్ అవుతుంది అని అనుకుంటున్నాను. సరేనండి, ఇప్పుడు మల్కాజ్గిరి అతిపెద్ద పార్లమెంట్ హేమీలు ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఈటెల రాజేందర్ గారు 2 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఈసారి ఎంపీగా నిలబడాలన్నారు. ఆయన మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారని ఉంది. ఇంకోటి మురళీధర్ రావు గారు చాలా స్ట్రాంగ్ పిల్లర్, చాలా సీనియర్. రామచంద్రరావు గారు అనుకుంటా ఎవర్ గ్రీన్, ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా. మరి ఇంతమందిని కాదని మీకు ఎలా టికెట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకేమైనా ఆశ ఉందా నాన్నగారు టికెట్ వస్తుందని? అంటే నాకు ఒక్కటే అండి, ఇప్పుడు మురళీధర్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, రామచంద్ర అందరూ డాడీకి చాలా క్లోజ్. మురళీధర్ రావు గారి పిల్లలు కూడా మన స్కూల్లో చదువుకున్నారు, నాతో క్రికెట్ కూడా ఆడారు వాళ్ళ అబ్బాయి. వీళ్ళందరూ చాలా దగ్గర కూడా మిగతా వాళ్ళందరూ. కానీ ఫాదర్ ఏం చెప్తారంటే, ఎవరికి టికెట్ ఇచ్చినా, మేమందరం కూడా కింద ఉండి పనిచేస్తున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి, ఎవరికి టికెట్ ఇచ్చినా మన కాషాయపు జెండా ఎగరాలి మల్కాజ్గిరిలో అన్నది మా అందరం అదే పట్టుకుంటున్నామండి. మీకేమనిపిస్తుందండి? ఇంతమందిలో పోటీలో ఉన్నారు మీరు, మీకే టికెట్ వస్తుంది అనుకోవడానికి ఏంటి అసలుకి మీకున్న బ్యాకప్ ఏంటి? అసలుకి బ్యాకప్ అని ఏం లేదు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ బీజేపీ కోరుకునే వాళ్ళే, ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేయాలని. కాబట్టి మనం అంతగా మనం ప్రయత్నం చేస్తున్నాము. సీట్ వస్తే మనం గెలవడానికి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రై చేసి గెలుస్తాము, లేకుంటే ఎవరికి వస్తే వాళ్ళు గెలవడానికి మనం ట్రై చేస్తాము. మళ్ళీ అందరూ బీజేపీ ఫ్యామిలీ. జాతీయ నాయకత్వాన్ని కూడా కలిసారంటే ఇటీవల మీరు? అంటే మన అర్జీ పెట్టుకోవాలి కదా, మామూలుగా వచ్చి కలిసి మన బయోడాటా ఇచ్చాము. థ్యాంక్ యూ కొమరయ్య గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు.